9 సార్లు ఓడిపోయినా మళ్ళీ చివరికి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. 9 సార్లు ఓడిపోయానని నిరాశపడ్డా వదిలేశాడా? అదే పట్టుదల. మీ అందరిలో కూడా ఏదైనా ఓటమే గెలుపుకు నాంది. చంద్రబాబు నాయుడు గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు, ఎంతో అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని గొప్పగా చేశారు, బ్రహ్మాండంగా చేసిన సిమెంట్ రోడ్లు వేశారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బ్రహ్మాండంగా చేశారు, అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి కష్టపడ్డారు చంద్రబాబు గారు. అయినా ఓడిపోయినా నిరాశపడలా, మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడ్డారు. జైల్లో పెట్టినా భయపడలా, చంద్రబాబు గారు జైల్లో పెట్టినా భయపడలా. న్యాయం కోసం ధర్మం కోసం పోరాడారు, చివరికి విజయం సాధించారు. మళ్ళీ 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారి టీము, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 94% ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈరోజు తల్లికి వందనం పథకం అందరికి అందుతుంది. అలాగే మన వినుకొండకి మంచినీళ్ళ స్కీము 209 కోట్లతో వినుకొండకి మంచినీళ్ళ స్కీమ్ ఇచ్చారు చంద్రబాబు గారు. ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకండి. అందువలన మీ అందరూ కూడా ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. క్రమశిక్షణ, డిసిప్లిన్ గురించి మిస్టర్ రావు వాళ్ళు చెప్తారు. సమయపాలన, టైం పంక్చువాలిటీ, ఇవన్నీ కూడా మీ జీవితంలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతున్నా. అట్లాగే మోసం చేసి గెలిచే కంటే మోసం చేయకుండా ఓడిపోయినా గొప్ప మాట. మీ అందరిని కోరేది ఒకటే, జీవితంతో విలువలన్నీ మీ జీవితంలో ఒక భాగస్వామి అవ్వాలి. నీతి నిజాయితీలు, ధర్మాన్ని పాటించటం, అహింసా మార్గంలో ముందుకెళ్ళటం, అలాగే ఈ దేశం గౌరవించదగ్గ పౌరులుగా మీ అందరూ ఎదగాలని నా ఆకాంక్ష. మీరు ఫస్ట్ మార్కులు రాకపోయినా పర్లా, ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా, కానీ ఈ రోజు మిస్టర్ రావు అలాగే అజయ్ వీళ్ళందరూ చెప్పింది మీరు అర్థం చేసుకోండి, జీవితంలో అవి పాటించండి. అవి మీకు గొప్ప, మీ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగటానికి మీకు మార్గాలు అవుతాయి. ఆశయం లేకుండా ఉండొచ్చా? ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ అన్నారు. మనం ఒక ఆశయం లేకపోతే మన మైండ్ పాడైపోతుంది, తప్పుల వైపు లాక్కెళ్తుంది. కాబట్టి జీవితంలో విజయాలు సాధించాలంటే థింక్ బిగ్, అచీవ్ బిగ్ అన్నారు. గొప్ప ఆశయాలు ఉండాలి. గొప్ప ఆశయాలతో మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ, పట్టుదలతో ఆ పెద్ద ఆశయాలు సాధించేదాకా మీరు విజయాలు సాధించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. పెద్ద